హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీలో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్స్కి సంబంధించి స్పాట్ వాల్యుయేషన్ ఏ దశలో ఉంది, అసలు స్టార్ట్ అయిందా లేదా, ఆన్లైన్ కరెక్షన్ ఎలా జరగబోతుంది, ఆన్లైన్ కరెక్షన్ వలన ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా, అసలు దాని ప్రాబ్లం వస్తుందా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుందాం. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. సో ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏపీ అడ్వాన్స్డ్ సప్లై ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆన్లైన్లో కరెక్షన్ జరగబోతుంది అని తెలిసిన వెంటనే చాలామంది స్టూడెంట్స్ కామెంట్ బాక్స్లో అసలు కరెక్షన్ ఎలా జరుగుతుంది, దీనివల్ల ఏమైనా మాకు లాస్ అవుతుందా, లేదా లిబరల్గా ఉంటుందా, రకరకాల డౌట్స్ని మీకు చాలామంది అరైజ్ చేస్తున్నారు. సో వాటన్నిటిని ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. ఆన్లైన్ కరెక్షన్ అనేది మనకి గతంలోనే ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు వొకేషనల్ పేపర్స్కి సంబంధించి ఒక కరెక్షన్స్ అనేవి ట్రయల్గా వేశారు. అది కొంత సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు రెగ్యులర్ ఎగ్జామినేషన్స్కి అన్నిటికీ ఇక నుంచి కూడా ఆన్లైన్లోనే పేపర్ కరెక్షన్ చేయాలని డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఆన్లైన్ పేపర్ కరెక్షన్ అనేది జరిగేటప్పుడు ఎలా జరుగుతుందని ఒక్కసారి మనం గమనిస్తే దీనివల్ల మనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా లేదా అనేది ఒక క్లారిటీ మీకు వస్తుంది. సో ఫస్ట్ మనకి ఏం చేస్తారంటే ఈ పేపర్స్ అన్ని కలెక్షన్ అయినటువంటి పేపర్స్ నేను గత వీడియోలో కూడా చెప్పాను. ఎగ్జామినేషన్ సెంటర్స్ నుంచి కొన్ని బండిల్స్గా పేపర్స్ని తీసుకొచ్చి ఒక 5-6 సెంటర్స్ అనేవి ఫిక్స్ చేసి ఉంటాయి. ఆ 6 సెంటర్స్కి మాత్రమే ఈ పేపర్స్ అనేవి కలెక్షన్ అవుతాయి. అక్కడ కలెక్షన్ అయిన పేపర్స్ని స్కాన్ చేసి మనకి కొంతమంది వాల్యుయేటర్స్కి ఎగ్జామినర్స్కి పెడతారు. సో ఇక్కడ ఈ ఎగ్జామినర్స్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే సీనియర్ లెక్చరర్స్ని తీసుకుంటారు, అలాగే కొంతమంది జూనియర్ లెక్చరర్స్ని కూడా తీసుకుని ఒక 4-5 ఎగ్జామినర్స్ని కలిపి ఒక టీమ్గా పెడతారు. ఈ 4-5 మెంబర్స్కి కూడా ఈ పేపర్స్ అనేవి వెళ్తాయి. ఇక ఈ పేపర్స్ స్కాన్ చేసిన పేపర్స్ని మొత్తం 1 to 24 పేజెస్ టోటల్ పేజెస్ని వాళ్ళు స్కాన్ చేసి ఆ స్కానింగ్ ప్రింట్ని మనకి వాళ్ళకి సిస్టంలోకి పంపిస్తారు. వీళ్ళు ఎగ్జామినర్స్ అందులో లాగిన్ అయ్యి ఆ స్కానర్డ్ పేపర్స్ వాళ్ళకి కనిపించిన తర్వాత దాన్ని చూసి ఒక్కొక్క క్వశ్చన్కి మార్క్స్ వేయడం అనేది జరుగుతుంది. ఇకపోతే ఈ 5 ఎగ్జామినర్స్కి 5 to 6 ఎగ్జామినర్స్ జనరల్గా ఒక 5 ఎగ్జామినర్స్ని తీసుకొని సేమ్ మనకి ఫిజికల్ స్పాట్ వాల్యుయేషన్ ఎలా అయితే ఒక చీఫ్ ఎగ్జామినర్ ఉంటాడో ఇక్కడ కూడా ఒక చీఫ్ ఎగ్జామినర్ని అలాట్ చేస్తారు. ఈ చీఫ్ ఎగ్జామినర్ ఇంచుమించు ఈ 5 ఎగ్జామినర్స్ కరెక్షన్ చేసినటువంటి పేపర్స్లో ఒక 10% ఆఫ్ పేపర్స్ని తను నచ్చిన పేపర్స్ని తను సెలెక్ట్ చేసుకొని వాటికి అతను క్రాస్ చెక్ చేస్తారు. ఫిజికల్ స్పాట్ వాల్యుయేషన్ ఎలాగైతే జరుగుతుంటుందో పేపర్స్ దిద్దేది ఎగ్జామినర్స్, వీళ్ళ పేపర్స్ని క్రాస్ చెక్ చేసేది చీఫ్ ఎగ్జామినర్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఆన్లైన్ కరెక్షన్ జరిగినా కూడా పేపర్స్ కరెక్షన్ చేసి మార్క్స్ వేసేది ఎగ్జామినర్సే. ఈ ఎగ్జామినర్స్ పేపర్స్లో కొన్ని పేపర్స్ని తను సెలెక్ట్ చేసుకొని ర్యాండమ్గా కొన్ని పేపర్స్ని ఒక 10% ఆఫ్ పేపర్స్ని సెలెక్ట్ చేసుకొని చీఫ్ ఎగ్జామినర్ కరెక్ట్ చేస్తారు. ఇక్కడ ఇలా చేసేటప్పుడు ఎగ్జామినర్ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఏమైనా మనకు మార్క్స్ తగ్గిపోతాయా, అసలు కరెక్షన్ పర్ఫెక్ట్గా చేయగలుగుతాడా లేదా అంటారు. ఖచ్చితంగా చేయగలుగుతారండి. ఎందుకంటే ప్రతి పేపర్ కూడా 1 to 24 పేజెస్ కూడా ఓపెన్ అవుతాయి. ప్రతి పేపర్ని అతను చూసుకుంటూ మార్క్స్ని అక్కడ పక్కనున్న దాంట్లో బటన్ పక్కనున్నటువంటి స్క్రీన్ మీద మార్క్స్ని ఎంటర్ చేస్తుంటారు. సో అక్కడ వాల్యుయేషన్ చేసే ప్రాసెస్ అక్కడ ఎగ్జామినర్ ఎలాగైతే ఉంటారో అదే ఎగ్జామినర్ ఇక్కడ కూడా వాల్యుయేషన్ అనేది చేస్తారు. కాకపోతే అక్కడ పేపర్ మీద హార్డ్ కాపీ మీద దిద్దడం ఉంటుంది, ఇక్కడ ఈ సాఫ్ట్ కాపీని తీసుకొచ్చి మార్క్స్ అనేది పోస్ట్ చేస్తారు. కాబట్టి అతని ఆలోచన విధానంలో మాత్రం ఎటువంటి మార్పు రాదు. మార్క్స్ వేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వేయగలుగుతాడు. సో అందులో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అంతేకాకుండా పేపర్లో ప్రతి క్వశ్చన్ ఏదైనా ఇతను మర్చిపోయి విడిచిపెట్టినా కూడా ఈ కంప్యూటర్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ కూడా అతను చదివే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా స్టూడెంట్స్ ఒక రకంగా అడ్వాంటేజ్ అని అనుకోవచ్చు. అంటే మినిమం ఎవాల్యుయేషన్ అనేది కనీసం ఒక 3 minutes పడుతుంది. సో ప్రతి క్వశ్చన్ కూడా అతను చదవడానికి టైం అనేది కొంత ఉంటుంది కాబట్టి ఈజీగా మనకి మార్క్స్ అనేవి వేయడానికి అవకాశం అయితే ఉంటుంది. పేపర్స్ కూడా మార్నింగ్ 7 AM నుంచి నైట్ 8 PM వరకు కూడా అతనికి లాగిన్లో ఓపెన్ అయ్యే ఉంటాయి. సో తన కన్వీనియంట్ బట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఇవి ఎక్కడ ఫొటోస్ తీసి బయటికి పంపడానికి కానీ అలాగే కెమెరాస్ కానీ ఉండడానికి లేదు, ఎక్కడ నెట్ సెంటర్కి వెళ్ళి వాల్యుయేషన్ చేయడానికి లేదు. కేవలం తన ఇంటి దగ్గరైనా చేయాలి, లేదంటే కాలేజీలో చేయాలి. ఇంటి దగ్గర చేసినా కూడా ఎటువంటి కెమెరాస్ ఎటువంటి ఫొటోస్ కానీ తన ఓన్ మొబైల్ నుంచి హాట్స్పాట్ ఆన్ చేసి కానీ చేయడానికి పనికిరాదు. సో ఖచ్చితంగా మీకు అంత పర్ఫెక్ట్గా వాల్యుయేషన్ అనేది మాత్రం జరుగుతుంది. ఇకపోతే కరెక్షన్ ఇప్పుడు ప్రజెంట్ ఏ దశలో ఉందనంటే ఇంతవరకు అయితే పేపర్ కరెక్షన్ అనేది ఫస్ట్ టైం ఆన్లైన్ కరెక్షన్ అలవాటు చేయడం కోసమని ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా వీళ్ళకి ఒక ట్రైనింగ్ అనేది శిక్షణ ఇవ్వడం అనేది లెక్చరర్స్కి జరిగింది. ఎవరైతే వాళ్ళకి పేపర్ కరెక్షన్ అనేది స్టార్ట్ చేసే ముందు రోజు కూడా ఒక ట్రయల్ వెర్షన్ ఒక రోజు చేస్తారు. ఆ తర్వాత నుంచి
పర్ఫెక్ట్ కరెక్షన్ అనేది జరుగుతుంది. సో ఇప్పటివరకు అయితే ఇంకా పేపర్ కరెక్షన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బహుశా అది రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ స్టార్ట్ అవ్వచ్చు. అయితే దీనివల్ల ఏమైనా రిజల్ట్స్ లేట్ అవుతాయని చాలామంది అనుకుంటున్నారు. కానీ రిజల్ట్స్ లేట్ అవ్వవు. ఎందుకంటే చేస్తున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు స్కాన్ అయిపోయి ఎప్పటికప్పుడు ఎర్లీ మార్క్స్ అనేవి పోస్ట్ అయిపోతుంటాయి కాబట్టి రిజల్ట్స్ కూడా మనకు తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదే ఆఫ్లైన్లో చేసినట్టయితే ఆ పేపర్స్ బండిల్స్ అన్నీ మళ్ళీ అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ కూడా అక్కడ అప్లోడ్ చేయడం, స్కాన్ చేసి అప్లోడ్ చేయడం, మార్క్స్ని పోస్ట్ చేయడం, ఇదంతా ఒక ప్రాసెస్ అయ్యేది. కానీ ఇక్కడ ఏంటంటే సిస్టంలోనే వెంటనే అయిపోతుంది కాబట్టి మనకి రిజల్ట్స్ కూడా తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు ఆన్సర్ స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఆన్సర్ స్క్రిప్ట్ మొత్తం స్కాన్ చేసి మనకు ఎగ్జామినర్ కనిపిస్తుంది, కానీ అక్కడ ఉండే ఓఎంఆర్ తనకు ఫ్రంట్ పేజ్ కానీ బ్యాక్ పేజ్ కానీ వాళ్ళకి కనబడకుండా దాన్ని దాచిపెడతారు. అంటే ఎవరు ఆన్సర్ స్క్రిప్టో తెలియకుండా ఉండడం కోసం. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి ఈ ఆన్లైన్ కరెక్షన్ వలన పేపర్ పర్ఫెక్ట్గా వాల్యుయేషన్ చేయడం అవుతుంది. అలాగే మార్క్స్ వేయాలనుకున్న, మార్క్స్ దగ్గరలో బార్డర్లో ఉన్న వాళ్ళకి మార్క్స్ కవర్ చేయాలనుకున్న ఎగ్జామ్లో ఖచ్చితంగా దాంట్లో మార్క్స్ అనేది యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ రిజల్ట్స్ కూడా కొంత తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా దీని గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. Thank you so much for your watching. This is your Madhusudan. Thank you.